ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పుణ్యవరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా మాది ఫామ్ హౌస్ లో పడుకునే ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. 1,51,000 ఇల్లు అయ్యి ఇంకా సగం మొండిగోడలతోనే ఉన్నాయి. మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొండిగోడలు కట్టి అవి కూడా పేదోడికి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. మన ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే 4.5 లక్షల ఇల్లు ఇస్తున్నాం. ఈ రాబోయే 4 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మన ప్రభుత్వం ఈనాడు చేపడుతుంది. కళ్ళతో రైతన్నలు ఇబ్బంది పడుతుంటే, భూములున్న ఆసాములు ఇబ్బంది పెడుతుంటే, ఎన్నికలకు ముందు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్నాం. కాకుండా ఇచ్చిన మాటలు ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్న మాట ప్రకారం 21,022 కోట్లు, 1,00,000 కోట్లు రుణమాఫీ చేయటమే కాకుండా రైతు భరోసా ఇచ్చాం ఒకసారి, రెండోసారి రైతు భరోసా కూడా ఈ మార్చి